హలో అండి. అస్సలాముఅలైకుం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చికెన్‌తో మీ ముందుకొచ్చేసానండి. నాన్ వెజ్ ప్రియుల కోసము ఈ చికెన్ టేస్టీ ఫ్రైతో మీ ముందుకైతే వచ్చేసాను. ఇంకెందుకండి ఆలస్యం, దీనికి కావాల్సిన పదార్థాలేవో చూసేద్దామండి. ఈ చికెన్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు: చికెన్ 600 గ్రామ్స్ అయితే నేను తీసుకున్నానండి. తర్వాత ఆయిల్ తగినంత, హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా, కొద్దిగా పసుపు, కొత్తిమీర, ఒక టీ స్పూన్ కారం, ఒక టీ స్పూన్ ధనియాల పొడి, 2 పెద్ద సైజు ఉల్లిపాయలు, తర్వాత మనం ఇప్పుడు ఫ్రెష్గా దంచి పెట్టుకున్న వెల్లుల్లి పేస్ట్, 2 పెద్ద సైజు టమాటాలు. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్తే, ఒక కడాయినైతే వెడల్పాటి కడాయినైతే నేను స్టవ్ మీద పెట్టుకున్నానండి. ఎందుకంటే మనము ఫ్రై చేస్తున్నాం కదా, ఇలాంటి వెడల్పాటి బౌల్ అయితే చాలా బాగుంటుంది మనకు. ఇప్పుడు ఇందులోకి సరిపడా ఆయిల్, ఇప్పుడు చికెన్లోకి అయితే తక్కువ ఆయిల్ అయితే వేస్తానండి. ఎందుకంటే చికెన్లో కూడా ఆయిల్ ఉంటుంది కాబట్టి ఆయిల్ని అయితే తక్కువే వేసుకోవాలి, లేదంటే ఆయిలీగా అయిపోయి తినడానికి కూడా బాగుండదు. ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయలను అయితే వేసానండి. తరిగిన ఉల్లిపాయల్ని యాడ్ చేశాను. ఇప్పుడు ఆయిల్లో అవన్నీ కలిసేటట్లుగా ఒక్కసారి మనం కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత మనం ఇందులోకి కొద్దిగా కల్లుప్పునైతే యాడ్ చేయడం వల్ల మనకు ఇది త్వరగా మగ్గుతాయండి. మనకు ఉల్లిపాయలు అయితే త్వరగా మగ్గుతాయి. కొద్దిగా కల్లుప్పునైతే నేను యాడ్ చేస్తున్నాను. ఒక్క 2 మినిట్స్ ఇవి మగ్గేంత వరకు, కొంచెము బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు మనము ఉల్లిపాయలను అయితే బాగా వేయించుకోవాలండి. మనము చికెన్తో చాలా వెరైటీస్ అయితే చేస్తూ ఉంటాం కదండి. ఇదైతే ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. చూడండి, ఇలాగా కొద్దిగా గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు మనము వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే మనం వేసుకుంటున్నామండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా మనం కలిపేసుకోవాలి. దీంట్లో పచ్చివాసన పోయేంత వరకు మనము దీన్ని ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి మనము. చూడండి, ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు ప్రాసెస్ అనేది అర్థమవుతుంది. చికెన్ వల్ల మనకు ఎన్నో లాభాలు ఉన్నాయండి. ఇది వింటర్ సీజన్ కాబట్టి చికెన్ తినడం వల్ల జలుబు చేసిన వారికి జలుబు కూడా తొందరగా తగ్గుతుంది, ముక్కు దిబ్బడ కూడా దూరం అవుతుంది. ఇప్పుడు నేను అది పచ్చివాసన పోయిందండి, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇందులోకి అయితే చికెన్ అయితే యాడ్ చేస్తున్నాను. నేనైతే 600 గ్రామ్స్ చికెన్ తీసుకున్నానండి. దీంతోపాటు పసుపు కూడా యాడ్ చేస్తున్నాను. ఇవంతా మనము ఒక్కసారిగా కలిపేసుకోవాలి. మొత్తంగా కలిపేసుకొని చూడండి, ఈ విధంగా అయితే కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు చూడండి, చికెన్ తినడం వల్ల మనకు రక్తహీనత కూడా తగ్గుతుందండి. మనలో ఉన్న రక్తహీనత తగ్గుతుంది. మూత పెట్టేసి మనం ఒక 5 మినిట్స్ వరకు బాగా కుక్ చేసుకోవాలి. ఈ విధంగా చూడండి, నేను ఒక్క చుక్క వాటర్ కూడా నేను ఈ చికెన్లో అయితే వాడనండి. ఈ ఫ్రైలో చూడండి, మనకు చికెన్లో వాటరే మనకు వచ్చేస్తాయి. ఈ చికెన్ మనము రోటీస్లోకి, తర్వాత వైట్ రైస్లోకి, బగారా రైస్లోకి, మనకు జొన్న రొట్టెలోకి చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇందులోకి నేను టమాటోస్ అయితే యాడ్ చేశాను. టమాటోస్ మొత్తం బాగా కలిపేసుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ వరకు మగ్గించుకోవాలండి. టమోటాలు మగ్గేంత వరకు మగ్గించుకోవాలి. చికెన్ తినడం వల్ల మనలో బోన్ స్ట్రెంగ్త్ అయితే బాగా పెరుగుతుందండి. చాలా వీక్గా ఉన్న వాళ్ళు చికెను తింటూ ఉంటే చాలా బోన్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది. అదేవిధంగా మనకు టీత్ స్ట్రెంగ్త్ కూడా బాగా పెరుగుతుంది. గోర్లు, తర్వాత జుట్టు కూడా పెరుగుతుంది. చికెన్ తినడం వల్ల లాభాలే కాదండి, చికెన్ తినడం వల్ల మనకు నష్టాలు కూడా ఉన్నాయి. ఇందులోకి కారము, తర్వాత ధనియాల పొడి అయితే యాడ్ చేస్తున్నాను. టమోటాస్ అయితే మగ్గిపోయాయి చూడండి. మగ్గిపోయిన తర్వాత నేను కారము, తర్వాత ధనియాల పొడి అయితే యాడ్ చేస్తున్నాను. ఇవి కూడా మనము టోటల్గా కలిపేసుకోవాలి. ఇది మనము టోటల్గా మీడియం ఫ్లేమ్లో అయితే కుక్ చేసుకోవాలండి. ఈరోజైతే నేను చపాతీ విత్ చికెన్ ఫ్రై చేస్తున్నానండి. ఒక పక్క చపాతీస్ కాల్స్తున్నాను, ఒక పక్క కర్రీ అయితే అవుతోంది. చూడండి, దగ్గర పడింది కర్రీ అయితే. మనకు ప్రాసెస్ లాస్ట్కి వచ్చిందండి. ఇప్పుడు దీంట్లోకి నేను గరం మసాలాను అయితే యాడ్ చేశాను.
ఒక్క చుక్క వాటర్ కూడా వేయలేదండి. వాటర్ వేయకుండానే చికెన్‌లోని వాటర్‌తోనే మనం చికెన్ అంతటిని మగ్గించుకోవాలి. అప్పుడే టేస్ట్ అనేది చాలా బావుంటుందనమాట. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. మళ్ళీ అస్సలు వదలరండి. అలా ఉంటుంది టేస్ట్ అయితే. ప్లీజ్ అండి నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేసి షేర్ చేయడం వల్ల ఇది ఇంకొంతమందికైతే వెళ్తుందండి. వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తూ తింటారు కదా! ఇది కూడా వాళ్ళ ఇంట్లో చేసుకొని ఫ్రై అయితే. నష్టాలని చెప్పాను గదా! చికెన్ ఎక్కువగా తినడం వల్ల. మనం చికెన్ ఎక్కువగా తినడం వల్ల మన పిల్లలకు ఎక్కువగా చికెన్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే పిల్లలు ఎక్కువ ఫ్యాటీగా అయిపోతారండి. అదే గర్ల్స్‌లో అయితే తొందరగా హార్మోన్స్ ఇంక్రీజ్ అయిపోయి తొందరగా మెచ్యూర్ అయిపోవడం జరుగుతుంది. మనం ఏదైనా అండి, ఏ ఫుడ్ అయినా గూడా మనం ఒక క్వాంటిటీ హద్దు వరకు తింటే అది ఎటువంటి ప్రయోజనాలుంటాయి తప్ప నష్టాలైతే ఉండవు. మితిమీరిగా తింటే మనకు నష్టాలైతే ఖచ్చితంగా ఉంటాయి. చూడండి చపాతీ అయితే ఎంత బాగా పొంగుతుందో కదా! ఈ చపాతీ ఎలా పిండి కలుపుకోవాలి, ఎలా చేసుకోవాలి అని ఎవరికైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ అయితే చేయండి. ఇలాగా చపాతీ చేస్తే చాలా బాగా పొంగుతుందండి. మా పిల్లలైతే వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడెప్పుడు అవుతుందా? ఎప్పుడెప్పుడు తిందామా అని చెప్పి. టోటల్‌గా అయితే చపాతీస్ అయితే అయిపోయాయండి. చపాతీస్ అయితే చేసేసాను. కర్రీ అయిందో లేదో ఒకసారి అయితే చూసేద్దాము. చూడండి ఆయిల్ అంతా పైకొచ్చింది గదా! ఇలా ఆయిల్ వచ్చిందంటే కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే అండి. ఇది సర్వ్ చేసుకోవడానికైతే రెడీగా ఉంది. ప్లీజ్ అండి మీరు సపోర్ట్ చేయడం వల్ల నేను ఇంకొన్ని వీడియోస్ తీయడానికి అవకాశం అనేది ఉంటుంది. నాకు తెలిసిన కర్రీస్ అనేటివి మీతో షేర్ చేసుకుంటున్నాను నేను. నన్ను సపోర్ట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ వాచ్. చూడండి ఫైనల్ టచ్‌గా కొత్తిమీర అయితే ఇచ్చాను. ఇప్పుడు ఇది చపాతీ. మా ఇంట్లో ఈరోజైతే చపాతీ, చికెన్ ఫ్రై అండి. చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఒక్కసారి మీరు గూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరిందో నాకైతే కామెంట్ అయితే పెట్టండి. థ్యాంక్స్ అండి.